నమస్కారం. ఈరోజు తీన్మార్ మల్లన్న జన్మదినం సందర్భంగా 7200 టీం మెంబర్స్ నుంచి మెదక్ జిల్లా టీం నర్సాపూర్గా ఈరోజు అందరం కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. దాంతోపాటు బీసీ వాదంతో ముందుకెళ్తున్న తీన్మార్ మల్లన్నకి అందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రతి నర్సాపూర్ నుంచి ప్రతి విలేజ్లో కానీ ప్రతి మండలంలో బీసీ వారం బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాల్సింది, మన వాళ్ళని మనం గెలిపించుకోవాల్సిందిగా ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తూ, మన అధికారం మనకుంటేనే మనం ముంగడ పడతాం, లేదంటే వేరే వాళ్ళకుంటే మనల్ని తొక్కి పడేస్తున్నారు. కాబట్టి మనల్ని మనం ఎన్నుకొని మన అధికారం మనం చూసుకోవాల్సిందిగా అందరికి విజ్ఞప్తి చేస్తూ, తీన్మార్ మల్లన్న టీంలో మళ్ళొకసారి మల్లన్నకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, మా టీం యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడు ఇక్కడ ఏ సమస్య అయినా, నర్సాపూర్ నుంచి ఏ సమస్య ఉన్నా మేము ముందుకు నడుస్తూ ఉంటాం. బీసీల కోసం ఏది వచ్చినా కూడా మేము ముందుకు నడుస్తూ ఉంటాం. సామాన్యంగా జీవితం మొదలుపెట్టి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎమ్మెల్సీ వరకు వెళ్ళి రాజకీయంగా ఎంతో ముందుండి ధైర్యంగా ఎన్నుకున్న మల్లన్న గారు, అలాగే బీసీ అధికారం దిశగా బీసీ రాజ్యాధికారం అంటే ముందుకు సాగుతూ ఎంతోమందికి ప్రశ్నించే గొంతుగా తయారయ్యి అందరికీ ఒక ప్రశ్నించే తత్వాన్ని నేర్పించి ఒక మనోధైర్యాన్ని నింపారు. ఆయన మాటల్లో వినడం వల్ల యువత ఆదర్శంగా పిలుస్తూ మేము ముందుకు రావడం జరిగింది. ప్రశ్నించే విధంగా యువత ప్రతి ఒక్కరు రాజకీయాల్లోకి రావాలని తెలియజేస్తూ, మల్లన్న గారు బీసీ రాజాధికారంగా వస్తున్నారు, బీసీలంతా యువత ఎగదాటిపైకి రావచ్చు, బీసీ రాజాధికార దిశగా అందరూ అడుగులు వేయాలని తెలియజేస్తున్నాము. అలాగే ఒక సామాన్యుడు గట్టిగా ఎదిరించే ధైర్యాన్ని, ప్రశ్నించే తత్వాన్ని నేర్పించాము. ఆ ప్రశ్నించే తత్వం ప్రతి ఒక్కరిలో వచ్చి అందరూ రాజాధికారంగా బీసీ యువత అందరూ ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు చేయలేదని చేసుకుంటూ, నర్సాపూర్ నియోజకవర్గం తరఫున తీన్మార్ మల్లన్న టీం తరఫున మల్లన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. తీన్మార్ మల్లన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు అన్నగారి జన్మదిన సందర్భంగా నర్సాపూర్ 7200 మెంబర్స్ అందరూ కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. చూసినట్లయితే ఇన్ని రోజులు ఒక్కడిగా పోరాడి యూట్యూబ్ ఛానల్ నుంచి అధికార పక్షంలో ఇప్పుడు ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. ప్రతిపక్షాన్ని ఎండగడుతూ వారి రాచరిక పోకడలు ఎండగడుతూ తనదైన శైలిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం జరిగింది. మరియు ఇప్పుడు బీసీ బడుగు బలహీన వర్గాలను బలోపేతం చేయడం జరిగింది. ఇప్పుడు గ్రామాల్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్క తీన్మార్ మల్లన్నను తయారు చేయడం జరిగింది. తన ఇన్స్పిరేషన్తో యువత చాలామంది ముందుకు రావడం జరుగుతుంది. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.